చైనాలో మంచు శిల్పాల ఉత్సవాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన పాత్రలు, డ్రాగన్లు, అనేక జంతువుల ప్రతిరూపాలను మంచుపై అందంగా చెక్కిన శిల్పులు ఔరా అనిపిస్తున్నారు. వాటిపై మనము ఓ లుక్కేద్దాం పదండి. ఈశాన్య చైనా నగరమైన హార్బిన్లో మంచు శిల్పాల కళా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నగరంలోని జావోలిన్ పార్కులో 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు పలు ప్రాంతాల నుంచి అనేక మంది శిల్పులు తరలివచ్చారు. మంచుతో స్వయంగా కళాఖండాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో మంచుతో రూపొందించిన డ్రాగన్లు, సింహాలు, ఎలుగుబంట్లు సహా అనేక జంతువుల శిల్పాలు సందర్శకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో చైనా పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన వీరుల శిల్పాలను కూడా రూపొందించారు. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు హార్బిన్ నగరానికి చేరుకొని ఈ ప్రదర్శనకు తరలివస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రదర్శనలో మొత్తం 100 మంది శిల్పులు పాల్గొని 25 మంచు శిల్పాలను తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఒక్కో శిల్పం తయారీకి 30 గంటలకు పైగా సమయం పట్టిందని శిల్పులు చెప్పారు. శిల్పం పరిమాణం 2 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల పొడవుకు మించరాదన్న నిబంధన కారణంగా వీటిని రూపొందించడం కష్టంగా మారిందని శిల్పులు వెల్లడించారు. అందుకే పురాతన గాథలకు సంబంధించిన పాత్రలు, సన్నివేశాలను మంచుతో చెక్కినట్లు తెలిపారు. శిల్పాలపై ఇతిహాసాలు, పురాణ కథలను అక్షర రూపంలో పొందుపరచడం పట్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సంప్రదాయాలను ప్రస్తుత తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన చేపట్టినట్లు నిర్వాహకులు చెప్పారు.